ప్రియా ఓ ప్రియా లోపల ఏం చెప్తాను ఇక దారాదే అత్తనవా ఏంది కప్పమూతాడా ఏమో రాగానే పడుతుంది ఏంది చెప్పు కూర్చో చెప్తా చెప్పు. అయ్యో నా ముఖం చూడబుద్ధి అవుతుంది కానీ కటు ముఖం పెట్టి మాట్లాడబడుతుంది ఏమో రాగాలు తిత్తానంటారవేందే రాగాలు తిత్తే రోగాలు పోతాయి ప్రియా గందుకే ప్రియా ప్రియా అంటారా ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి. ఆ ఇది పాత డైలాగే చెప్పింది ఎన్ని మాటలు చెప్తావు కప్పమూతాడా ఏదైనా ఉంటే కొత్త చెప్పరాదు ఏదైనా ఉంటే కొత్త చెప్పరాదు. తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా. అవ్వ కొడుకో ఇవాళ నువ్వు పొద్దు పొద్దున్నంత పిస పిస మాట్లాడతావు నీకేమైంది చెప్పే నీకు తెలియదా నీకు నేను ఏం తెమ్మని చెప్పినా మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడతాను అగో నిన్న ఏం తెమ్మన్నవే అవ్వతోడు మర్చిపోయినా నువ్వేమన్నా చెప్తే నేను టక్కన తెచ్చుతున్నా కాదే ఏం చెప్పినావు చెప్పు ఏమన్నావా సందు వాళ్ళోడా నిన్న సాపలు తీసుకురారా అంటే సందులేసి చంపుతా అన్నావు ఎవడి టిఫ్టీ గాడు మర్చిపోయినవా తాగబోతు మొక్కమోడా. అరే నిన్న సాపాలు తెమ్మన్నవానే ప్రియా నీ అవ్వ తాగిన మాత్రం మర్చిపోయినే నిన్ను గంట మాట అన్న నానే ఇంకో నాకు పాపం తక్కుతుంది మా అవ్వ కాదు నువ్వు అట్లా అలుగోకిగా అయితే తాగిన మాత్రం నాకు ఏం ఏర్పడలేదే పెళ్ళైన కాడి నుంచి నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా అన్నా నానే చెప్పే ప్రియా నువ్వు అని తిప్పకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఆ తాగుడు బరాబరే అనుడు బరాబరే మళ్ళా తెల్లారినాక ఏం ఎరగనట్టు బతిలాడు. ఇంకో మాట తాగినావనుకో నాలుకకి బోత పెడతా ఏమనుకుంటానవో. అవునే ప్రియా నాలుకకు నువ్వు వాత పెడితే బువ్వెట్ల తినండి కారం వండితే మంట మండదే అనే ఆ నాలుక మండితేనన్నా తాగుడు బంద్ చేస్తావని అంటానా. నీ అవ్వ నేను అన్నమైన బంద్ చేస్తా గాని తాగుడు ఎందుకు బంద్ చేస్తేనే వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి. కారం మండితే ఆకలైందనుకో మందు తాగుతా పాలల్లా డబ్బ రొట్టె ముంచుకో తింటా తీయగా సబ్బగా కమ్మగుంటది ఏదైతే కడుపులో పట్టేది కావాలా గాని అన్నమే తినన్నా నేను తాగుడు బంద్ చేయా చెప్తే ఈయనోని షడంగా చూడాలంటారు. అయినా తాగితే ఏమవుతుందరా కప్పమూతాడా అనవసరంగానన్నా వేసుకుంటుంది కదా నిన్ను. మందు తాగితే వస్తుంది అంటారవా ఆనందం వత్తదే నేను అదే ఫీల్ అవుతున్నాను. అవునా అయితే నాకు కూడా పట్టుకరాపో. ఏంది నువ్వు కూడా మందు తాగుతావా ఇక నువ్వు మందు తాగినాక నన్ను ఉంచుతావానే వామ్మో నేను ఇంకో తప్ప తాగగాని అంటే ఇప్పటి మట్టికే అంటానవా నేను తిడతానని నిజంగానే బంద్ చేస్తావా లేదా. ఓ పిసదానా నిజంగానే బంద్ చేస్తా తీయే నువ్వు ఇంత మంచిగా చెప్పినప్పుడు ఇక బంద్ చేయరా చూస్తా కదా తాతయ్యగా ఇంకొకసారి నువ్వు తాగినావు అనుకో నేను కూడా తాగుతా. అబ్బా నీ దండం పెడతా పాడుగాను నువ్వు తాగినావనుకో ఊళ్ళో నా ఇజ్జతమానం పోతుంది శంకర్ గారు తాగేది కాక ఆయన పిల్లని కూడా అలవాటు చేసిరని అచ్చిరాని తిడతారు ఈ కాడ నుంచి బంద్ చేస్తా అయితే నువ్వు మందు తోలు తీయకు పుష్కర నేను తాగినా నువ్వు కూడా తాగటట్టే ఉన్నావు తాగనే ఒట్టు ఇంకేంది అయితే నిన్ను కేక్ షాప కావాలి బొమ్మ కావన్నా రఘు కావన్నా బొచ్చ కావన్నా పాపర కావన్నా చెప్పే నాకు ఇవన్నీ ఏమొద్దు గాని పెద్ద జల్ల తీసుకురా అదైతేనే తింటే ఇక నేను. ఏంది పెద్ద జల్లనా దానికి ముళ్ళుంటది పాడుగాను పట్టుకుంటే గుచ్చుకుంటది గమ్ముళ్ళతోనే రుచి వస్తుంది కప్పమూతోడా అన్ని అచ్చిరానివి తింటావు ఇట్లాంటి తింటే ఏమైతుంది తీసుకురాపో మంచిగా అండి పెడతా తిందు. ఏందే ప్రియా జల్ల చేప గంట రుచిగుంటదా నీ అవ్వ నేను చికెన్ తిన్నా మటన్ తిన్నా తలకాయ తిన్నా ఎండకాయలు తిన్నా పచ్చి రోజులు తిన్నా గాని చిన్న జల్లలు తిన్నా గాని పెద్ద జల్ల తినలేదే నీ అబ్బా మరి ఇన్ని రోజుల సంది నాకు ఎందుకు చెప్పలేదే నువ్వు వేడ గ్యాప్ ఇవ్వబడితివి ఈ కాకపోతే అవి కాకపోతే ఇవి పట్టుకు రాబడితివి ఇలా తింటే జల్లనే తిందామని బాగా ఫిక్స్ అయి కూర్చున్నా. అగో జల్ల తీసుకురా అని ఒక్కటే పట్టు పడతాను పుష్కరం జల్ల దొరకకపోతే చిన్న జల్లలు లేవన్నానే జల్ల తీసుకురాకపోవాలి బిడ్డ నీ జాంగ వలుగుతుంది అలా. నీ అవ్వ మొగోడు జల్ల తీసుకురాపోతే జాంగ వల్ల కొడతావానే ఇయ్యాల కాకపోతే రేపు తింటావు రేపు కాకపోతే ఎల్లుండి తింటావు ఉంటే తెచ్చ లేకపోతే ఏదో ఒక్క దాప తెత్తనే. ఏహే ఏది పట్టదు నేను తినా ఇలా జల్ల తిందామని గట్టిగా ఫిక్స్ అయినా అయినా ఏదో ఒకటి తినేదాన్ని అయితే నేను తెచ్చుకొని తినకపోదునా నీకెందుకు చెప్తారా కప్పమూతోడా. అవ్వా ప్రియా నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది ఇవాళ జల్ల లేకపోతే నువ్వు నన్ను జల్లడ పట్టేటట్టున్నావు కదా అనే జల్ల లేకపోతే బొమ్మ తెత్తనే తిను. బట్ ఐ డోంట్ నో
మళ్ళా గదే మాట మాట్లాడతావేంద్ర కప్ప మూతోడా మూతి మీద గుద్దిందనుకో పళ్ళన్నీ రాలుతాయి పోయి జల్ల పెట్టుకురా పో. అబ్బా ఇప్పుడు ఇప్పటికిప్పుడు పెద్ద జల్ల కావాలంటే ఏడు దొరుకుతాయి. చిన్న చేపలైనా పెద్ద చేపలైనా జల్ల కాకుంటే ఏదంటే అది తెత్తా. చిన్న చేప అన్నాం అనుకో చింత చెట్టు ఎక్కించి కొడతా పోయి పెద్ద జల్ల పట్టుకురా పో. నువ్వు వచ్చేసరికి చింతపండు నానబెట్టి మెంతిపొడి పడతా పో. పోతే పోవే. అబ్బా దీంతో నాకు గోసగా ఉన్నది కదా. ఎవరైనా చేపలు తెమ్మంటే బొమ్మలదే రగులదే అవిదే ఇవిదే అంటారు. ఇదేంది పెద్ద జల్ల అంటుంది. పెద్ద దొరకకపోతే చిన్న తెత్తదే అంటే చిన్న తెత్తే చింత ఎక్కించి కొడతా అంటుంది. దీంతో నాకు గోసగా ఉన్నది. రాములా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఊరంతా తిరగాలి లేకపోతే చెరువు కాడికి పోవాలి. చెరువు కాడు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నేను పెద్ద జల్ల లేకపోయింది అనుకో ఇది నన్ను జల్లడ పట్టేటట్టే ఉన్నది. అవ్వ దీన్ని అట్టిగా గెలుచుకున్నా. నేను అట్టిగా బయటికి పోయినా అయిపో పచ్చి చేనులకు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది లేకపోతే నన్ను ఏదో చేసేటట్టే ఉన్నది. తప్పుతుందా? ఇక పోయి తేనన్నది ఎత్తా. మొత్తం ఊరంతా తిరుగుతా చెరువులన్నీ తిరుగుతా. ఓ నల్ల మొక్క పోడా నడింట్లోనే ఉన్నావు చేపలు అమ్ముకురావా? నీ ముఖం అంతా చక్కగా ఉన్నా అదే నన్ను ఒకప్పుడు అంటాను. నువ్వు నల్ల లేకపోతే ఏమన్నా ఎర్ర ఉన్నావా అని మార్కెట్ పోయి చేపలు ఎప్పుడు అమ్ముకొస్తావు? అయ్య బొమ్మ నాకు ఎప్పుడు అమ్మన్నో ఎప్పుడు అమ్మదో తెలియదా? నాకేమో చెప్తాను. అయ్యో నడింట్లో ఉన్నావని అంటానని అయితేమే గాని బొమ్మ అంటే గుర్తుకొచ్చింది. రాంగో బొమ్మ చెప్ప పట్టుకరా మంచిగా పులుసు పెడతా దగ్గరికి ఇద్దరు మందం. ఈ వారాక కర్రెమ్మకపోడని ఇప్పుడు బొమ్మ ఏమంటానా? అదే నువ్వుకి నా బొమ్మ తేలే అనుకో ఇయ్యాల నీ బొమ్మల వల్ల కొడతా నేను. అలా కదా బొమ్మలు లేకపోతే బొమ్మల వల్ల కొడతా అంటానేమే. కొన్ని రాంగ్ ఒకటి మిగిలితే పట్టుకోవద్ది. అట్లా అన్నావు మంచిగా ఉన్నది. ఇక మా పోతా కదా డబ్బదేపో మాదెత్తా ఉండు. అయితే మాయ గాని బొమ్మ అయితే మర్చిపోకు. మా చేస్తా తీరా బొమ్మ చెప్పండి రా. అవ్వా తిరిగి తిరిగి కాళ్ళన్నీ గుంజుతాయి. 7-8 వాటలు తిరిగిన అందరి దగ్గరికి జల్ల చేప ఉన్నదా జల్ల చేప ఉన్నదంటే అన్ని ఉన్నాయి కానీ జల్ల లేదురా అంటాడు. చెరువులోకి పోయి పట్టుకొద్దామంటే వాళ్ళు చెరువు కాడ పట్టేటోళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది జల్ల కావాలని ఒకటే పట్టు పట్టింది. అవ్వ నాకేమో ఆకలి అవుతుంది. రాంగ్ అయితే తినచ్చిన అయిపోవు. ఇప్పుడు జల్ల లేకుండా వేయనుకో అది నన్ను జల్లడ పడుతుంది. నాకు అర్థమైంది సినిమా. ఇప్పుడు ఏం చేయాలి నేను? అబ్బా ఒక్కొక్కరు చేపలు తెమ్మంటే ఏదో ఒకటి తింటారు కానీ ఇది జల్లే అయితేనే తింటదట లేకపోతే తినదట. నేను ఏడాని తిరగాలి, నేను ఏడాని పోవాలి. అబ్బాని ఎట్లా? ఓ శంకర్ అన్న ఎటు పోతున్నవే? నేనారా చెప్తా ఆగు. ఆగో ఎటు పోతున్నవే శంకర్ అన్న అంటే చెప్తా ఆగంటున్నవేందే? చెప్తా కానీ ఇలా కూర్చోరా. ఏం లేదురా మీ వదిన పొద్దున్నే జల్ల చేపదేమన్నది. ఊరంతా తిరిగిన మొత్తం బొమ్మలు ఉన్నాయి, రగులు ఉన్నాయి, బొచ్చలు ఉన్నాయి కానీ జల్ల చేపలేవు. చిన్న జల్లలు ఉన్నాయి కానీ దానికి చిన్న జల్లలు అద్దట, పెద్ద జల్లు ఒక్కటే కావన్నట. అట్లయితే తింటదట లేకపోతే లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెరువు కాడికి పోదామంటే చెరువు కాడ పడతలేరు. ఇప్పుడు గదే నాకు గోసకొచ్చింది. నేనేం చేయాలో నాకు ఏం అర్థమైతలేదురా. వాగులో పట్టిస్తావారా పెద్ద జల్ల? ఏందే శంకర్ అన్న నువ్వు మరీ గమ్మత్తు మాట్లాడుతావు. నీకు పెద్ద జల్ల పెట్టియడానికి నేమన్నా వాగులేమన్నా పెంచుతాను అనుకుంటున్నావా? నేను పొద్దుంత తిరిగిన బుడ్డ వరకులే దొరుకుతలేవే, ఇంకో నాకు పెద్ద జల్ల పట్టివంటున్నావు. ఆవురా రవిగా నీది నువ్వే ఒప్పుకున్నావు. నీ ముఖానికి బుడ్డ వరకలు కూడా పడేయిరా. నీ ముఖం చూడ గుండు కైర మొక్క పోడా. ఏందే శంకర్ అన్న జల్ల షాపు పట్టుకుంటే అంత పెద్ద మాట అన్నావు. మరి లేకపోతే ఏందిరా రవిగా? మరి అన్న పెద్ద జల్లు అంటాడు. ఆడకపోతే ఇట్లా దొరికితే మరి గడ్డు పోదాం గిట్టు పోదాం అనాలి కానీ నేనేమన్నా పెంచుతాన్నా నాకు బుడ్డ వర్కలు పడాయంటే నా కోపం రాదారా? ఇప్పుడు ఏం చేయాలరా నేను? మరి ఇప్పుడు ఏం చేస్తావే శంకర్ అన్న? ఊరంతా తిరిగినా ఇంకా దొరుకుతలేవని చెప్పిపోయే. అరే అది చెప్తే ఈయన ఆడిదైతే మంచిగుండ్రా. పెంటలు బట్టి ఎంటకలన్నీ ఊసరాక చంపుతుంది. అది అన్నదంటే ఖచ్చితంగా కావాలి. అబ్బో అది నేను చూస్తలేను ఆరో దాని సంగతి. ఇప్పుడు నాకు ఇంటికి పోయినాక రామ కోసుంటది. నాకు పానం కావరైతుంది. పొద్దున సాయ పొట్టు కూడా తాగలే. జల్లదేపో అన్నది. నేనేం చేయను నాకేం అర్థమైతలేదురా. ఈ జల్ల నా పానానికి వచ్చింది. ఏం శంకర్ అన్న నువ్వేదో షాపు తయారంతా వారే ఓసారి జల్ల దొరుకుతుంది దొరకపోవచ్చు. దానికి నువ్వు ఏదో ఒకటి పట్టుకపోక ఏందే అయితే కానీ శంకర్ అన్న నువ్వు ఏదైనా ఒక షాపు పట్టుకుపోయి ఇదే జల్ల అని చెప్పే. అబ్బా రవిగా నీ తెలివి తెల్లారినట్టే ఉన్నదిరా.
చేపల పేర్లు మనకు కొన్ని తెలుసు కొన్ని తెలివే గాని దానికి ప్రతి ఒక్క పేరు తెలుసురా. ఏదో ఒకటి కొంటవేందనుకో ఈపు ఈపు సాపు చేస్తుంది, సాప పొట్టు రాకినట్టు రాకుతుంది. మీ వదిన గురించి నీకు తెలుసు కదరా, ఏమనుకుని మాట్లాడుతున్నావు గుండోడా. అయినా మీ వదిన చేత నన్ను తన్నులు దింపిద్దామని చూస్తానవురా. అబ్బా కర్రె బాడకావు, నువ్వు తమ్మునాసుంటివి అనుకున్నా కాదురా, నాకే ఎసరు పెడతానవారా. ఏ శంకరన్న, నీ గట్ల కిరికిత్తనే నీ బాధ కూడా లేక ఉపాయం చెప్పిన. ఇక నీ ఉపాయం నా ఈ బల కొట్టేటట్టు ఉన్నదిరా. ఇంకో 4-5 వాడలు తిరుగుతా, ఇక దొరుకుతలేవని ఇంటికి పోతా. నేనేం చేయాలి? ఓ శంకరన్న, నీకు ఒక ముచ్చట తెలుసా అనే? ఏంటిది? పరిశ్రమ బావా చేపలు అమ్ముతాండే కింది వాడగట్టుకు. చేపలు అమ్ముతాండా? రోజు అదే పని, రోజు అమ్ముడే. ఏ ఆడు చిన్న చిన్న చేపలు అమ్ముతాండు కావచ్చా? ఓ శంకరన్న, ఆ బావ చిన్న చిన్న చేపలు అమ్మడు, అన్ని పెద్ద పెద్ద చేపలు అమ్ముతాండు కింది వాడగట్టుకు. ఏ నువ్వు అన్ని ఏతుల మాటలు మాట్లాడకురా. ఆడు మొన్న కలిసినప్పుడు ఏం చేపలు అమ్ముతానవరా కర్రె బామ్మర్దంటే, ఏ బుడ్డ వరకలు అమ్ముతానా బావా అంటాడు. నువ్వేమో పెద్ద పెద్ద అమ్ముతాను అంటాను. అన్ని ఏతుల మాటలు ఎందుకు మాట్లాడతావురా రవిగా? ఒట్టే శంకరన్న, మొన్న నేను చూసినా కండ్లారా, బొమ్మలు బొచ్చలు రవ్వలు పెద్ద పెద్ద చేపలు అమ్ముతాండే కింది వాడగట్టుకు. నిజమేనారా? నిజమే శంకరన్న, జల్లివో లేకపోతే జల్లెలు దొరుకుతాయి. ఆడు తెచ్చిందంటావా జల్లెలు? అమ్ముతాండే నేను చూసిందే. ఏమో నువ్వు గింతగానం అంటున్నావు కదా, నేను పోయేస్తారా? జల్లివో. పచ్చాపలమ్మ పచ్చాపలు, రవ్వులు బొచ్చలు బొమ్మెలు, పచ్చాపలమ్మ పచ్చాపలు, చేపలమ్మ చేపలు, పచ్చాపలు, బుడ్డ వర్గలు, బొమ్మెలు, గురియలు. పచ్చాపలమ్మ పచ్చాపలు, బొమ్మెలు బొచ్చలు, బుడ్డ వర్గలు పోతే దొరికాయి, అంటుతే కమ్మగుంటది. బుడ్డ వర్గలు బొచ్చలు, బొమ్మెలు, బుడ్డ వర్గలు. ఓ కర్రె బామ్మది, ఏమేమి చేపలు ఉన్నాయిరా? చేపలున్నాయబ్బా అమ్మారంటే మొఖానికి కొంటావా? అంటే నా ముఖం చూస్తే నేను చేపలు కొనటం లెక్క లేనారా బామ్మది? నువ్వు చేపలు కొనటం లెక్కలేదే బావా, ఎత్తుకపోయడం లెక్కున్నావే. ఓరు బాడుకావు, ఏం మాట్లాడతానవు రా? బావను పట్టుకొని గా మాటలేనారా నువ్వు మాట్లాడేది? అంటే నేను పైసలు పెట్టి కూర తింటలేవు, తాగుతలేవు, ఏం చేస్తలేవు మారా? నీ నోట్లేనా అల్లం. నిజంగా రాకుంటా ఏమేమి చేపలు ఉన్నాయో చెప్పు. బావని పరిగాసం ఆడిన్నే కొంటవా? బొమ్మెలు బొచ్చెలు బుడ్డ వరకలు ఉన్నాయే బావా. ఓరు వారి, నాకు కావాల్సిన చేప లేదురా. గిన్ని రకాల చేపలున్నాయి, ఇంకేం చేపలు తింటాయే బావా? నేను తినుడు కాదురా బామ్మది, మీ చెల్లె పెద్ద జల్ల చేప తెమ్మన్నది. అదైతేనే తింటదట. రగులద్దాట, బొమ్మలద్దాట, బుడ్డ వరకలద్దాట. నీ దగ్గర అన్ని ఉన్నాయి కానీ జల్లె లేకపాయే. గందికి అడుగుతానా జల్ల చేప ఉన్నదారా అని. అయ్యే బావా, చెల్లె ఈ చేపలు తినదా? మళ్ళా జల్ల పడ్డప్పుడు తెచ్చి. సరే తీరా పడ్డప్పుడు చెప్పు. సరేనే. పచ్చాపలమ్మ పచ్చాపలి, ఛీ, నీ అవ్వ తిరిగి తిరిగి మోసొస్తాను కానీ జల్ల చేప అయితే దొరుకుతలేదు. ఈ కర్రె బామ్మది దగ్గర అన్ని ఉంటాయి అనుకుంటే అన్ని ఉన్నాయి కానీ జల్లలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక లేవని చెప్తా, అదేమన్నా చేసుకొని. ఆగో, ఈ కప్పమూతోడు ఇంకా రాకపాయే. ఆకలి అవుతుంది. పెద్ద జల్ల తీసుకురమ్మని చెప్పిన. చింతపండు నానబెట్టిని, మెంతి పొడి కూడా పట్టిన. బిడ్డ వీడికి తీసుకురాకపోవాలి ఉంటది తాతకి. ఆకలి అవుతుంది. ప్రియా, ఓ ప్రియా, జల్లలేవి? ఆ జల్ల తప్ప అన్ని ఉన్నాయి. నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు తీసుకురాలే నువ్వు? లేదు, అన్ని తిరిగిన చెరువుల కాడికి కూడా పోయినా, ఎవ్వరు పడతలేరే. నేనేం చేయాలి? ఇంకో రేపన్నెల్లుండన్న మాదెత్తా. కోపానికి రాకే, నువ్వు అట్లా చూడకే. అగో నువ్వు అట్లా చూస్తే ఏదో ఒక్కటి అవుతుంది, అట్లా చూడకే. ఇగో కప్పమూతోడా, నువ్వు జల్ల చేప తెత్తేనే తినుడు, లేదనుకో ఇద్దరే ఉపవాసం పండుడే. ఇక అంటే ఇప్పుడు నేను జల్ల చేప లేకపోతే నాకు తిండి పెట్టవానే? అద్భుతం, ఫెంటాస్టిక్. నీకు తిండి పెట్టా, నేను తినా. ఇలా జల్ల చేప తెత్తేనే తినుడు, లేకపోతే లేదు.
నేను ఒక్కసారి చెప్పిందనుకో అది సాధించేదాకా ఊకొను. నువ్వు అన్నది కూడా నిజమేనే. నువ్వు ఒక్కసారి పట్టు పట్టినావనుకో అది సాధించడానికి ఇడిచిపెట్టు. ఇప్పుడు జల్ల లేకపోతే నేనేం చేయాలి? మటన్ అన్న చికెన్ అన్న తెస్తా, అండుకొని తిందాం పాటే గావరైతుంది. లేకపోతే ఇంట్లో ఏమండి నువ్వు అదన్న తింటా. నేను ఇవాళ ఏం అండలేమో కూడా. నువ్వు జల్ల చేప తీసుకొస్తే ఉడుకుడుకు పువ్వు పెట్టుకొని తిందాం అనుకున్నాం ఇద్దరం. పోయి తీసుకురా పో. అమ్మని చెల్ల చేప దొరకపోతే నేనేం చేయాలి? అరే పో తీసుకురా పో. ఖచ్చితంగా కావన్నా కావాలి నాకు. అమ్మాయి నీతో నాకు రోజుకేమున్నదే తేడేమో. చిన్న చేప తీసుకురావాలి, ఇలా కడుపు నిండా తినాలి. లేకపోతే అన్నం వండ ఏం వండయ్యాల. నువ్వు ఇలా జల్లెలు తీసుకురాకపోవాలి తాత. నీకు ఇలా జల్లెడ పట్టందే ఊకో. నేను ఇవాళ చూడు ఏమనుకుంటా నువ్వు. నా మొగుడు బొమ్మ చెప్ప తెస్తా అన్నాడు. కూర వండుదామంటే అన్ని ఉన్నాయి కానీ మెంతి పొడి లేకపాయే. ఈ ప్రియోళ్ళు ఊకే నీసు కూర వండుతారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నదో మెంతి పొడి అడకరని అడకత్తా. ప్రియా, ఓ ప్రియా, ఉన్నావా అనే? ఆగో సప్న, గిట్ల వచ్చినవేంది? ఏం లేదే ప్రియా, నా మొగుడు రాంగా బొమ్మ సోప తెస్తా అన్నాడు. అండదామంటే అన్ని ఉన్నాయి కానీ మెంతి పొడలేదే. నీ దగ్గర ఉన్నదేమో ఇంత పెడతావా అని వచ్చిన. ఇంత పెట్టరాదు? ఆగో నా మొగుడు కూడా పెద్ద జల్లెడెత్తా అన్నాడే, దాని మందమే నూరినా. అది లేకపోతే కూరకు రుచి ఉండదు. ఓ పని చెయ్యి, నువ్వు దుకాణంలో పోయి కొనుక్కొని నూరుకోపోయే. అవ్వో ఈ ముచ్చట నువ్వే చెప్పన్నా, నే తెలివి కలదానా? నా తెలియదా దుకాణంలో పోయి తీసుకొచ్చుకొని నూరుకోడు? మరి తెలివి కలదానివి నా దగ్గరికి ఎందుకు వచ్చినవే? కొనుక్కొని నూరుకోవచ్చు కదా. నూరుదామంటే టైం లేకనే నీ దగ్గరకు వచ్చింది. ఇక నాకు తెలియదు అతి. తెలిసిన దానివి నా దగ్గర ఎందుకు వచ్చినవే? పోయిగా. నీ దగ్గరకు వచ్చడం నాదే పూత తక్కువనే. పోతుంది ఇక పోతే ఏం చెప్తా? ఆవురా రవిగా, నీ మాటలు పట్టుకొని ఇంటికి పోతే అన్నం పెట్టకుండా బయటికి దొబ్బింది. నువ్వేమన్నావు? అన్న ఇంత మందేసి ఊరంతా తిరుగుదామని కోటి పోయింది, ఆపిపోయింది, 30 అయింది. జల్ల కొనిస్తా అన్నావు, జేబుల పైసలు కాల్ చేసినావు. ఇప్పుడు ఎట్లరా? ఇటు జల్ల దొరకకపోయే, ఇటు పైసలు లేకపోయే. నేనేం చేయాలి చెప్పు? అవునా శంకర్ అన్న? అరే ఇంటికి నేనేం పోవాలరా? జల్ల చేప తెస్తానని మంచిగా తాగినామని ఇంకా పొట్టు కొడుతుందిరా. తాగినా కదా ఎటు దొబ్బుతా అటు పడతానని మీ వదిన ఏమన్నది? కొట్టినా కొడుతుంది, తిట్టినా తిడుతుంది. నువ్వు ఇంటికి ఎట్లా పొమ్మంటానవురా నన్ను? శంకర్ అన్న, నువ్వు ఇంత డరుగా అనుకోలేదే. అరే దర్గాడంటానవరా నన్ను? అరే గుండోడా, నా తమ్మునివి జల్ల చేప కొనిస్తావని నేను అటు ఇటు తిరిగి పైసలు ఖర్చు పెడితే కడుపు నిండా తిని అన్నా నీ మర్యాద లేకుండా దర్గాని అంటానవారా? ఇది నీకు పద్ధతి కాదురా. నువ్వు నన్ను కావాలన్నా చేస్తాను కదా. జల్లెలు లేవని నీకు తెలుసు. అబద్ధం ఆడకురా కర్రోడా. ఏం కాదే శంకర్ అన్న, దొరకపోతే చత్తవా అనే చక్కవో ఇంటికో మరి నిన్నేమన్నది? అబ్బో అది నీ ఇంటికి పోయినాక అది ఉపాసమైన ఉంటదట, నన్ను ఉపాసమైన పెడుతుందట. గాని జల్ల చేప చెత్తనే ఉడుకు పువ్వుల ఇద్దరం వేసుకొని తినన్నట్రా. లేకపోతే ఉపాసం ఏమంటది? నాది ఉపాసం అంటే నేను ఉండలేనురా. అది అడిగింది నేను దేవాలే, లేకపోతే నేనేం మోగొనిరా. దాని కోరిక పాడుగాను అచ్చిరాని కోరికరా దాన్ని. జల్ల ఏడున్నావు జల్ల జల్లమ్మ జల్ల, నువ్వు నాకు ఎదురు రావే. జల్ల చేప ఉన్నకుంట ఉంటా, నేను జల్ల చేప కమ్మగా తింటా. జల్ల చేప తెమ్మన్నది పెళ్ళము, అది లేకపోతే అద్దన్నది ఇంటికి. రాగులు బొమ్మలు వద్దట, దానికి పెద్ద జల్లానే కావాలి. జల్ల జల్లమ్మ జల్ల, నా బాధ ఎవరు చెప్పాలి జల్ల. ఈ గుండెని నమ్ముకుంటే జల్ల, నా పైసలన్నీ ఖాళీ చేసే జల్ల. ఏ ఊగాన్న, నీ పైసలు గుంజుకొని ఒక్కనే తాగినట్టు చేస్తున్నావు. ఏమో పాట కాయగట్టి జల్ల జల్లమ్మ జల్ల, నా పానామైతి మంటి జల్ల. ఏ ఊగో అన్న, బాగా మాట్లాడుతున్నావు. అబ్బా ఇంకో తాప నిన్ను పిలిచి తమ్ముడికి ఇది ఆపతున్నది కాదు ఆపతున్నది అంటే ఇంకో ఒక వారి
నిన్ను కాదురా నా చెప్పుతోటి నేనే కొట్టుకుంటా. అబ్బా నువ్వు సలహా ఇస్తావనుకుంటే సలహాలు ఎత్తానో కాదురా, సలహాలు ఎత్తానో కాదురా. కరెక్టే, నేనేం కాదనలేదే. ఏ సలాకలేదు ఆగే అగో పరిశ్రమ బాగుతాడే. ఆగో ఈ పరిసిగాడు చేపలన్నీ అమ్ముకొని డబ్బు ఉప్పుకుంటాను కారా. ఆడత్తాను ఆగంటాను అంతో నీకేం పనిరా. నువ్వు ఆగే ఒక చెప్తా రాని కర్రే బాబాజీ ఇంకా దాసాలే దారా. అగో ఈ పాడకాలు బగ్గ నన్ను పిలుస్తారు. అంటే ఇంకేం చెప్తాడో ఎరికే కదా. అత్తారా బావా? చేపలన్నీ అమ్ముడు పోయినాయారా? నీ మేకుంటా చేపలు. అబ్బో నువ్వు కింది మీద చేసి కింది చేసి అయినా అమ్ముతారు రోడ్డు అయితే గాని చాలే. నాకు ఒక జల్లెదమ్మంటే లేకపోతివి. మీ చెల్లె జల్లెదేంది నన్ను ఉపాసం ఉంచింది, అది ఉపాసం ఉన్నది ఎట్టరా? అయ్యో బాబా అప్పుడే చెప్తిగా అదే బొమ్మలు బొచ్చలు ఉన్నాయని మళ్ళా కొత్తగా జల్లు ఉండాలి అడుగుతా సిగ్గులేక. నీ సిగ్గు తీసుకపోయి శివట్ల పెట్ట. ఇప్పుడు మీ చెల్లె జల్ల చేప కావాలి జల్ల చేప కావాలని నన్ను చంపగా తింటాను. ఇప్పుడు ఎట్టరా? ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? బావా మా చెల్లె జల్ల చేపలని అన్నం పెడతా అంటుందా బావా? అవురురా. మీరు ఒక ముచ్చ చెప్తిగారా? ఏంటిదిరా? అబ్బా ఓ జల్ల చేప పైలం జల్ల అబ్బా జల్ల ఈత పోతుంది. నా పెళ్ళం నన్ను మెచ్చుకోవాలి. అది పెద్ద జల్ల ఏమన్నది. నేను పానం ఉన్న జల్ల పట్టుకొని వస్తాను. నా పెళ్ళం నన్ను ఎంత మెచ్చుకుంటుందో. నా బంగారి మోగాడాట జల్ల చేప తెచ్చిండు ఆట అని మంచిగా మురుతుంది నా పెళ్ళం. అబ్బా నా పెళ్ళం కోరిక తీస్తున్నాను. నేనేమో ఆ కర్రెగుండు రగ్గాడు అని ఏమనాలి. ఆడు వరుసకు తమ్ముడు అయింది కానీ లేకపోతే ఆడు అబ్బా మా పరిచిగాడు వచ్చి నన్ను కాపాడిండు. పరిచిగాడు దేవుడు. మా లంగాడే రవిగాడు లంగా. అబ్బా మా పరిచిగాడు నాకు పానం ఉన్న జల్లిచ్చిండు. మా వాళ్ళ చెల్లెమ్మ కూడా మా బావ ఇజ్జత్ పోవద్దని నా పరువు నిలబెట్టిండు. పరిచిగా నువ్వేరా నా బామ్మడిది. అబ్బా బావ బతుకు కోరుతానంటారు కదా గందుకే కావచ్చు నాకు తెలుసు. ఆడు కోపంగా అంటాడు కానీ ఆడు మనసు మంచిది. ఓ జిల్లా ఓయ్ అగ్గ జల్ల ఈత కొడతాది జల్ల జల్ల జల్ల. అబ్బా ఈ జల్ల పాడుగాను మా ప్రియ జల్లదేమన్నది కానీ చచ్చిపోయింది తెచ్చినాయిపోవు. అబ్బో నీ అవ్వ ఇది పానంతో చెప్తాంది. ఇటు మనది ప్రియా ఆ ప్రియా దా జల్ల జల్లమ్మ జల్ల ఈ డబ్బాల ఈత కొడుతుంది దావే జల్ల జల్ల. అబ్బో కుచ్చర కుచ్చ ముళ్ళు ఇది ఆయనతో పుష్కరించి చేయి పెట్టేది ఇక్కడ తెచ్చిందని. ప్రియా ఓ ప్రియా ఏంది కుక్క బతుకున్నట్టు బతుకుంటాను. పాడవని జిల్ల పట్టుకొచ్చినావా? ఏది అబ్బో అంతే చేయి పెట్టకు. ఇప్పుడే నన్ను కూర్చుంది. నేను మెల్లంగా దించు. పాని ఉన్న జల్లు తెచ్చిన. నువ్వు చచ్చిపోయింది అనుకున్నావు కదా. తోడు పానం ఉన్నది. అగో మెల్లగా మెల్లగా మెల్లగా. సరే 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 దించు పైలం నువ్వు దూరం ఉండ అయితే మీద పడుతుంది. సరే జల్లా అగో పానం ఉన్న జల్లనా నేను చూస్తా. కింది దించే పానం గుంజుతాన్ని. అబ్బ దించే చూస్తా. అద్దె బుచ్చి అది పానం ఉన్నది. చేతికి ఒక గుచ్చుడు గుచ్చుతలేదు. నీ కిందికి దించాక చూస్తూ సరేనా? సరే దించు. దిస్తానా? దించు దిస్తానా? దించు మెల్లగా. మళ్ళా కూర్చుందే. అబ్బ మళ్ళా కూర్చుందే. అబ్బ నువ్వు పెట్టకు నీ కూర్చుతుంది. నేను దించుతలే. దూరం పో ఎగురత్తది. కప్పమవుతాడా జల్లేది అవ్వతోడ ప్రియా ఇలా జల్ల సాగుండే నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా. జల్ల అటు ఇటు కదులుతాంది. చేయి పెట్టుకు గుచ్చుకుంటది అంటారు కదా. ఏదిరా కప్పమవుతాడా? అవ్వతోడి ప్రియా పెద్ద జల్లేసుకొని వచ్చిన వచ్చేటప్పుడు ఈత కొట్టింది. నన్ను అటు ఇటు పడేసిందే. ఆయనతో మధ్య రెండో దునికినట్టున్నది. నేను తాగిన కదా ఉన్నదనుకుని అదే ఆలపాలు వచ్చినట్టున్నానే. పోయి చూసిరావన్నా.
కప్పముతోడా జల్ల చేపలు పట్టుకురారా అంటే డబ్బలు నీళ్ళు పోసుకొని వచ్చి కథలు పడుతున్నావా? నేనేమన్నా పిచ్చిరాని అనుకుంటానవా? నీ సంగతి ఇట్లా కాదా? అవ్వతోటి ప్రియ తాగి ఉన్న బాంచను కొట్టకే. నువ్వు జల్ల చేప లేకపోతే కొడతావని ఈ ప్లాన్ వచ్చింది. ఇట్లా అయినా కొడతావని అద్దె బాంచను రేపు మాదెత్త తీయే బాబా. అద్దె 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 అప్పు అయ్యా అబ్బా అద్దె అద్దె చాతగానోడా ఇక నీకేం చాత కాదు, నేనే తెచ్చుకుంటా రేపు. అబ్బా కర్ర బామ్మరిదిగా ఓరు పరిసిగా జల్ల లేకుండా కొట్టింది, ఇట్లా నాటకాలు ఆడినా కొట్టింది. అవ్వ కొడుకో పిల్లం ఏదంటే తెచ్చి పెట్టాలి, లేకపోతే గిట్టనే కొడుతుంది. ఓ అమ్మో బుద్ధి వచ్చిందిగా. నా పిల్లం ఏది అడిగినా ఎంబడే తెచ్చి పెడతా. అవ్వా నీ చేతులు పాడుగాను పట్ట పట్ట తప్పింది బొక్కల మీదకి. అవ్వో అయ్యో వస్తలేదు అవ్వో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ స్టార్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా నా గంట అయితే గట్టి కొట్టురి. థ్యాంక్ యూ. డబ్బతో బాగా వచ్చింది.